ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ధనుసు రాశి వారు జాగ్రత్త అండి. ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు, కానీ మీరు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి. అసలు ఆ ఇద్దరి వ్యక్తులు ఎవరు, ఏం చేయబోతున్నారు? త్వరగా ఈ వీడియోని చూడండి. ధనుసు రాశి జాతకులకి ఈ మే నెలలో మరో 2 రోజుల్లో 100 కేజీల మిఠాలు పంచి అంత శుభవార్త అయితే మీరు వినబోతున్నారండి. మీరు కలలో కూడా ఊహించి ఉండరు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి మనం ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలానే మన ఛానల్ కొత్తగా చూస్తున్న ధనుసు రాశి జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మొదటిగా మనం ధనుసు రాశి వారి గురించి తెలుసుకోవాలి. ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో, ఈ రాశి చక్రంలో ఏవైతే 12 రాశులు ఉంటాయో ఆ రాశులన్నింటిలో కూడా చాలా ఓర్పు సహనం కలిగిన రాశులలో ఈ ధనుసు రాశి వారిని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చండి. ఈ ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి అయితే ఓర్పు సహనం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఓర్పు సహనాన్ని కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం ఒక ప్రళయమని చెప్పుకోవచ్చండి. ఇక ముఖ్యంగా ఈ ధనుసు రాశి జాతకులు అయితే వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదండి. మీరు పక్కన వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వీరిని మాత్రం వీరిని నమ్ముకోరు. అందువల్ల ఈ రాశివారైతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. అందువలన మీరు ఏదైతే సాధించాలి అనుకుంటారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ధనుసు రాశి వారు ఈ మే నెలలో మరో 2 రోజుల నుంచి మీకు కొన్ని మంచి రోజులు అనేవి రాబోతున్నాయని మర్చిపోకండి. ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిరునవ్వుతో మీకున్న ఓర్పు మరియు సహనంతో అలా ముందుకు సాగుతూ వచ్చారండి. అలాగే చాలా రకాలమైన తీవ్రత ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇక నుంచి మీరు అయితే అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగబోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ధనుసు రాశి జాతకులకి ఈ మే నెలలో మరో 2 రోజుల్లో మీకు జరగబోయే శుభవార్త గురించి విన్నట్లయితే గనక ఖచ్చితంగా మీరు 100 కేజీల మిఠాయిని పంచుకుంటారండి. అంత పెద్ద శుభవార్త అయితే మీరు వినబోతున్నారే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు కలలో కూడా ఊహించున్నారనమాట. అలాగే ఈ ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో దైవాన్ని ఆరాధన చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. మీరు ప్రతిరోజు కూడా దైవ ఆరాధన చేసి ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉంటే మీకు ప్రతి ఒక్క విషయంలో విజయం అనేది మీ సొంతమవుతుంది. అంతేకాకుండా ఈ ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు పక్కన వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరండి. ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవలసిన 2 ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే, మొదటిగా మీరు దైవ ఆరాధన చేయడం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో అటువంటి సమయంలో మాత్రం మీరు అనుకున్న వాటిల్లో విజయం సాధించగలుగుతారు. కాబట్టి ఇక నుంచి అయినా సరే ధనుసు రాశి జాతకులు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిల్లో విజయం సాధించాలి అనుకుంటే దైవ ఆరాధనతో పాటు మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలుపెట్టండి. మీరు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటో తెలుసా? కొన్ని సందేహాల్లో ఉండిపోవడం, డౌట్లో ఉండిపోవడం. మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందా లేదా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు అనేవి చేస్తూ ఉంటారండి. ఇలా చేయడం ద్వారా కూడా మీరు ఎన్నో రకాలుగా ఇబ్బందులు సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఇక నుండి అయినా సరే మీరు దైవాన్ని కూడా నమ్మడం మొదలుపెట్టండి, దైవ ఆరాధన చేయడం మొదలుపెట్టండి. అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా మొదలుపెట్టండి. మీరు ఎవరిని పడితే వాళ్ళని ఇట్టే నమ్మిస్తుంటారండి. వీలైనంత వరకు కూడా ధనుసు రాశి జాతకులు మీరు దాన్ని మాత్రం దూరం చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతున్నారో అటువంటి వారే మిమ్మల్ని ముంచివేయడానికి ప్రయత్నిస్తున్నారండి. అంతేకాకుండా మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే వారి దగ్గర అస్సలు కూడా వాళ్ళకి షేర్ చేయకండి. మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీ పనుల్లో ఆటంకాలు కలగవచ్చు. అందుకనే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా ఎవరితో షేర్ చేసుకోకండి. మీరు చేసే ప్రతి పని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ కూడా చేయడం అనేది జరుగుతుందండి.
ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి. ఇక నుండి అయినా సరే వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని మాత్రం చెప్పకుండా ఉండడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం అండి. అంతేకాకుండా ధనుసు రాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా ఉంది. కానీ ఈ మే నెల మరో 2 రోజుల తర్వాత మీ యొక్క రూపురేఖలు, మీ యొక్క జాతకము పూర్తిగా మారబోతుందనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చండి. ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ మే నెలలో మీకు 100 కేజీల మిఠాయిలు పంచుకోవచ్చండి. అంతటి శుభవార్త మీరు వినబోతున్నారండి. అది ఏంటి అని చూసుకున్నట్లయితే గనక ఇక నుంచి మీరు నూతన ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు. ఈ నూతన ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనులు ముందుకు వెళ్ళి విజయాలు సాధించాలి అనుకుంటున్నారు, అనుకున్న స్థానాలకి వెళ్ళి అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అనుకుంటున్నారు, అటువంటి వాటి అన్నిట్లో మీదే విజయం సాధించబోతున్నారండి. కాబట్టి నూతన ప్రారంభాలు, వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా మీకు మీ కళ్ళు నెరవేరబోతున్నాయండి. అంతేకాకుండా ధనుసు రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో మీరు మీ యొక్క నూతన ప్రారంభాలు మొదలైన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేగపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారండి. మిమ్మల్ని ఇంకా ముంచివేయడానికి కూడా చాలా అంటే చాలా ఎక్కువగా వాళ్ళు ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ మీరు అస్సలు వాళ్ళ మాటలకు ఏ మాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకు బెదరకుండా మీ యొక్క పనులు అనేవి చేసుకొని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమమండి. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులన్నీ ఎవరికీ చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం ఉంచుకొని దైవాన్ని ఆరాధిస్తూ దైవంపై నమ్మకం ఉంచుకొని ముందుకు వెళ్తారో అప్పుడే విజయం తప్పకుండా మీ సొంతం అవుతుంది. కాబట్టి ఈ మే నెలలో మీకు మరో 2 రోజుల తర్వాత నుంచి నూతన ప్రారంభాలు మొదలవుతాయండి. అంటే నూతనంగా వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, లేదా నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలు పెట్టడం అనేటువంటి చాలా అంటే చాలా ఎక్కువగా జరగబోతున్నాయండి. కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధి కూడా చూడబోతున్నారనమాట. మీరు రూ. 10 పెట్టుబడి పెడితే రూ. 100 లాభం వస్తుంది. కాబట్టి మీరు ఏ దిక్కు నుంచి అయినా సరే శుభవార్త వినవచ్చు. కానీ దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉందండి. మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ 5 నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను వీరాంజనేయ స్వామి వారికి పూజ చేయించండి. ఆ తర్వాత ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే గనక ఎటువంటి దోషాలు ఉన్నా, ఎటువంటి పీడలున్నా అవన్నీ కూడా మీ నుండి దూరం అయిపోతాయి. మీరు అనుకున్న వాటిల్లో విజయాలు సాధించుకోవచ్చు. అలాగే ధనుసు రాశి వారికి 2 వ్యక్తులండి ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి చేతులు జోడిస్తారండి. ఇక మీకు తిరుగు ఉండదు. ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరారో, ఎప్పుడు చూసినా కూడా మిమ్మల్ని ఇన్సల్ట్ అనేది చేస్తూ ఎవరైతే ఉన్నారో వారే స్వయంగా మీ దగ్గరకు వచ్చి మోకాళ్ళు మీద నించుని చేతులు జోడిస్తారండి. ఇక్కడ నుండి మీరు చెప్పినట్టు చేస్తామని కూడా చెప్తారు. కానీ ఇక్కడే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆ 2 మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్ళు మీ లైఫ్ నుంచి వాళ్ళు బయటికి పంపేయాలి. మీ జీవితంలోకి వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా మీ జీవితంలోకి రానివ్వకూడదు. వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది కూడా చేయకూడదండి. అసలు ఆ 2 వ్యక్తులు ఎవరు? మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మి మిమ్మల్ని మోసం చేస్తున్నారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి? అలాగే మీ జీవితంలో ఈ మే నెలలో మరో 2 రోజుల తర్వాత జరగబోయే అద్భుతాలు ఏంటి? మీకు రాబోయే రోజుల్లో శుభవార్తలు ఏంటి? ఏ రంగంలో బాగుంటుంది? అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో ప్రతిదీ కూడా వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అవగాహన అనేది కూడా వస్తుంది. మంచి ఏంటి, చెడు ఏంటి, దీని నుంచి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నారు అనేది కూడా మీకు బాగా తెలుస్తుంది. కాబట్టి అప్పుడే మీరు అటువంటి పరిస్థితుల నుండి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు కూడా. అక్కడి నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకుని వెళ్ళేవారే అవుతారు. కాబట్టి కాసేపు ఓపికతోనే ఈ వీడియోని పూర్తిగా చూడండి.
ఇక ఈ ధనుసు రాశి వారికి ఇప్పటిదాకా ఎవరైతే హేళన చేశారో మీతో అసలు అవే పని కాదు, మీరు వేస్ట్, మీరు దేనికి పరికరారండి, మీరు ఏది చేసినా కూడా ఇది రాంగ్ అని చవటలు అనేవాళ్ళు ఇప్పుడు వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మీరు గ్రేట్ అని మిమ్మల్ని వాళ్ళు పొగుడతారండి. ఎందుకంటే మీరు వాళ్ళని నోరు మూయించి సమాధానం ఇచ్చే సమయం అయితే వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఇక నుండి మీ జాతకం అనేది పూర్తిగా మారబోతుంది. ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, ఎక్కడ చూసినా కూడా మీకు సంబంధంగా లేకపోయినా సరే అక్కడ మీ గురించి చెడుగా ప్రచారం చేశారో, ఒకచోట వీళ్ళు చవటలు దేనికి పనికిరారు అన్నవారు కూడా ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారండి. మీరే గ్రేట్ అని చెప్పేసి, అరే మీ గురించి తప్పుగా మాట్లాడామురా, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామురా అని నోరు మూసుకునేలాగా మీరు వారికి సమాధానం ఇచ్చే సమయం వచ్చింది అని చెప్పుకోవచ్చండి. రాబోయే 48 గంటల్లో మీకు అతిపెద్ద శుభవార్త అనేది రాబోతుంది. ఏ దిక్కు నుంచి రాబోతుందో తెలియదండి. ఖచ్చితంగా మీ చెవున శుభవార్త అయితే విని పడుతుందండి. మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నా, అలాగే ఎంత కష్టపడినా దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి కూడా ఇప్పుడైతే మీకు దానికి తప్పకుండా ఫలితం వస్తుందండి. ఇక నుండి మీకు ప్రతి ఒక్కరి నోరు కూడా మీరు మూయించేస్తారు. అయితే ఈ ధనుసు రాశి జాతకులు మీరు చేయవలసిన కొన్ని పనులు అయితే ఉంటాయండి. కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అలాగే మీకు ఎటువంటి రంగంలో మీకు ఎలా ఉంటుంది, ఆ ఇద్దరు వ్యక్తులు ఏ విధంగా మీరు గుర్తించాలి అనే విషయం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా ధనుసు రాశి వారు మీకు ఏ రంగంలో అయితే బాగుంటుందో అనేది తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ఇక్కడి నుండి మీ పర్సనల్ లైఫ్ అనేది చాలా మెరుగుపడుతుందండి. మీకు ఏ పని మొదలుపెట్టినా అందులో సక్సెస్ అనేది మీ సొంతం అవుతుంది. చిన్న చిన్న గొడవలు చిరాకులు మూలాన ఇప్పటిదాకా మీ పర్సనల్ జీవితం అనేది చాలా డిస్టర్బ్గా ఉంది. ఇక నుంచి మీకు మెరుగుపడింది. ఇక ప్రేమ జంటలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రేమ అనేది ఫలిస్తుందండి. కాకపోతే కొన్ని ఒడిదుడుకులు అనేవి వస్తాయండి. కానీ మీరు ఎంతో ఓపికతో సహనంతో కంట్రోల్గా ఎటువంటి నెగిటివ్ థాట్స్ అనేవి పెట్టుకోకుండా పాజిటివ్గా ఆలోచించి దాన్ని సాల్వ్ చేసుకుంటే చాలా ఈజీగా అనేది మీకు సాల్వ్ అయిపోతుంది. ఇక పెద్ద పెద్ద సమస్యలు అయితే ఏమీ లేవు కాబట్టి మీకు ఈజీగా సెట్ అయిపోతుంది. ఫ్యామిలీలో కూడా మీరు కాస్త ధనుసు రాశి వారు సమయాన్ని కేటాయిస్తే సరిపోతుందండి. ఎందుకంటే మీ తల్లిదండ్రులతో, భార్య పిల్లలతో, మీ అన్నాదమ్ములతో, అక్కాజీలతో కాస్త టైం స్పెండ్ చేస్తే మీ మధ్య ఉన్న చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి, సర్దుకుంటాయి. జాబ్ కోసం ఎవరైతే సర్చ్ చేస్తున్నారో, ఎవరైతే ఇంటర్వ్యూలో ఇప్పటిదాకా వెళ్ళి చివరి ఇంటర్వ్యూ దాకా వెళ్ళి వెనక్కి వచ్చారో, ఇక నుంచి మీకు వాళ్ళకి చాలా బెస్ట్ టైం అనేది మొదలైందండి. స్టూడెంట్స్ అనే వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా బాగుంది. మీరు కాస్త శ్రద్ధ పెట్టి చదవడం అనేది స్టార్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా అందులో స్టడీస్కి అబ్రాడ్ కోసం వెళ్తారు. ఫారెన్లోకి వెళ్ళి చక్కగా హై స్టడీస్ని మీరు కంప్లీట్ అనేది చేసుకుంటారండి. ఇక ఎవరైతే బిజినెస్ రంగంలో ఉన్నారో వాళ్ళకి ఇక్కడి నుండి చాలా మంచిగా జరగబోతుందండి. కాకపోతే మీరు బిజినెస్ చేసేటప్పుడు కొన్ని మార్పులు అయితే చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు కాలం మారింది కదా, ప్రతి ఒక్కటి చాలా ఇంట్రెస్ట్గా ఉండేది జనాలకి కావాలి. కాబట్టి బిజినెస్ కూడా ఈ తరానికి తగ్గట్టుగా మీరు కొన్ని న్యూ మెథడ్స్ కానీ అప్లై చేసుకుంటే, కొత్త టెక్నిక్లు కానీ ఫాలో అయితే సరిపోతుందండి. చాలా మంచిగా మీ బిజినెస్ అనేది రన్ అవుతుంది. మీరు ఎలా కావాలి అనుకుంటారో అదే విధంగా రన్ అవుతుంది. ఇక ఎవరైతే ప్రాపర్టీస్, స్థలములు, పొలాలు ఇటువంటివి ఏవైనా సరే కొన్ని ఉద్దేశం ఉన్నా, లేదా ఇంతకుముందే మీరు మాట్లాడేసి మధ్యలో ఆగిపోయింది, వాటికి కూడా ఇప్పుడు చాలా మంచి టైము వచ్చిందని చెప్పాలండి. ఇటువంటి వాటిని మీరు చక్కగా చాలా హ్యాపీగా ఎటువంటి దిగులు పెట్టుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి. ఈ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీకు మంచి ప్రాఫిట్ అనేది కూడా వస్తుందండి. అమ్మకాలు అనేవి కూడా మీరు చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఇబ్బంది అనేది లేదండి. ధనుసు రాశి వారికి అదృష్టం అనేది ఒక అంబరంలాగా రాబోతుందండి. ఇక మీ రియల్ ఎస్టేట్ ఎవరైతే ఉన్నారో బాగా క్లోజ్ ఉన్న వాళ్ళకి మీ నుండి డబ్బు కొంచెం సహాయం పడే అవసరం ఉంటుంది. అంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి డబ్బులు సహాయం అనేది అడుగుతారండి. అయితే మీరు డబ్బు సహాయం అయితే చేయండి, కానీ అతిపెద్ద అమౌంట్ మాత్రం అరేంజ్ చేయొద్దండి. ఎందుకంటే అతిపెద్ద అమౌంట్ మీకు హెల్ప్ చేస్తే కనుక అది మీకు కలిసి రాదండి.
అంటే మీకు తిరిగి వచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీ జాతకం ప్రకారం ఎవరికైనా సరే పెద్ద మోతాదులో అమౌంట్ మీరు అరేంజ్ చేశారు అనుకోండి, మీకు తిరిగి రావడం అనేది చాలా కష్టం. కాబట్టి మీకు అవకాశం ఉన్నా సరే అంత అమౌంట్ మాత్రం అరేంజ్ చేయకండి. ఇక మీ ఇంట్లో పెళ్ళికి సంబంధించిన శుభవార్త కూడా వినబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే మీకు బాగా క్లోజ్గా ఉన్నవారు, రిలేటివ్స్ వాళ్ళతో ఇంట్లో కూడా పెళ్ళి అయ్యే అవకాశం కూడా ఉందండి. మీ ప్రమేయం లేకుండా ఏది కూడా జరగదండి. చాలా చక్కగా మీ చేతుల మీదే శుభకార్యం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దానికి మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. అన్ని పనులు చేసుకోవచ్చు. ప్రతి ఒక్క సక్సెస్ మీరే పొందవచ్చు. ఎందుకంటే రాబోయే సమయం మీకు అంత అనుకూలంగానే ఉంది కాబట్టి మీలో ఉన్న బద్ధకం ఏదైతే ఉందో, లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే విడిచిపెట్టండి. ఇక్కడ నుండి లేజినెస్ ఏ పని అనేది కూడా జరగదండి. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులన్నీ కూడా చకచకా చేసుకోవాలండి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా అనుకొని పనులు వాటంతట అవే జరుగుతాయి అని మాత్రం అనుకోవద్దు. ఎప్పుడు కూడా అలా అనుకోవద్దండి. మనం ఎంతైతే కష్టపడతామో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం అనేది మరింత అనుకూలంగా ఉండేలాగా మనకు చేస్తారండి. కాబట్టి మీరు ఆ లేజినెస్తో ఏ పని మొదలుపెట్టినా కూడా మీకు ఆ పని అనేది జరగదు. కాబట్టి మీలో ఉన్న లేజినెస్ని విడిచి చక్కగా మీ పనులు మీరు సహకరించుకున్నట్లయితే ప్రతి ఒక్కటి మీకు చాలా మంచి అనేది జరుగుతుందండి. అలాగే ఎవరో ఇద్దరు వ్యక్తులు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళేనండి, మీ ఫ్రెండ్షిప్లో ఉన్నారు, బాగా నమ్మిన వాళ్ళేనండి. వాళ్ళు ఇంతకుముందు మీ జీవితంలో ఉన్నారు కూడా, కానీ మీకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారండి. గుర్తుపెట్టుకోండి. ఇటువంటి వాళ్ళు ఎవరో మీ జీవితంలో గమనించుకోండి. ఈరోజు మళ్ళీ మీకు మంచిగా ఉందని చెప్పి తిరిగి వాళ్ళే మీ దగ్గరికి అయితే రాబోతున్నారు. అయితే మీరు మాత్రం ధనుసు రాశి జాతకులు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ మీద మీరు కరుణ మాత్రం చూపించొద్దండి. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మీరు చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వాళ్ళే అవుతారు. ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండడం, డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే కదండి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదండి, మీ రిలేటివ్స్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేది తీస్తున్నారండి. అయితే ధనుసు రాశి వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ జీవితంలో మిమ్మల్ని ఇలా చేశారు, ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళారో మీరే గమనించుకోండి. వాళ్ళే మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తున్నారండి. కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గరికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేరనివ్వకండి. కాబట్టి ధనుసు రాశి జాతకులు ఈ వీడియోలో చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ పనులన్నీ మీరు చక్కగా చేసుకోండి. పక్కన వాళ్ళ మీద మాత్రం ఎప్పుడు కూడా ఆధారపడకండి. ధనుసు రాశి వారు ఈ వీడియోలో చెప్పిన విధంగా నడుచుకుంటే మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారుతుంది. ఆ తర్వాత మీకున్న కష్టాలు సమస్యలన్నీ తీరిపోతాయి. ఇక మీరు ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడపగలుగుతారండి. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.